అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసాకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తాం. 26 నుంచి అర్హులందరికీ పంపిణీ చేస్తాం. పాత వాటిల్లో కోతలు పెట్టబోం. అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభిస్తాం. నోటపీసు సంస్కారానికి నమస్కారం. తప్పు చేసినోళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అంటూ మీడియా చిట్‌చాట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడ ప్రకటించారు. జనవరి 26 నుంచి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని, ఎన్ని లక్షల కార్డులైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అంటే భూమి లేని పేదలకు 12,000 ఇచ్చే పథకాన్ని ఈ నెల 26న జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ₹1,00,000 అదనంగా ఇస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ సంబంధించి 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం 4 దశల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ప్రస్తుతం అయితే ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇంకో ₹1,00,000 ఎక్కువ అంటే ₹6,00,000 ఇస్తారని చెప్పి డిప్యూటీ సీఎం ప్రకటించడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి బీసీ ఇతరుల వర్గాలకు కూడా మరి ఈ ఇండ్ల స్కీమ్ కింద డబ్బులు పెంచాల్సిన అవసరం ఉంది. మొత్తం ఎస్సీ, ఎస్టీలకు 10 లక్షలు, బీసీ ఇతర వర్గాలకి ₹8 లక్షల చొప్పున ఇండ్ల స్కీమ్ కింద మంజూరు చేస్తే అప్పుల పాలు కాకుండా సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో ఎస్సీ, ఎస్టీలకు లక్షాదనం, సబ్ ప్లాన్ నిధులను పకడ్బందీగా ఖర్చు చేస్తామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. తండాల్లోని సమస్యలు నాకు బాగా తెలుసు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల సర్వే అయితే దాదాపు 95% వరకు పూర్తయింది. ఇంకా కొంతమంది సర్వే అయితే పూర్తి కాలేదు. మరి పూర్తి కాని వారి కోసం మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. ఎలా వెబ్సైట్లో మీరు మీ యొక్క ఫిర్యాదులు సమర్పించాలో ప్రభుత్వానికి స్టెప్ బై స్టెప్ వివరించాము. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. మన ఛానల్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సందేహాలకు సంబంధించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఇక పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యం, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు, ప్రతిపక్షాలు రెచ్చగొట్టే మాటలు పట్టించుకోవద్దు. మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో మంజూరై మధ్యలో ఆగిపోయిన ఇండ్లకు కూడా బిల్లులు మంజూరు చేస్తామని చెప్పేసి, గత ప్రభుత్వ హయాంలో మధ్యలో పంపిణీ చేయకుండా నిలిపివేయబడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 95% వరకు సర్వే అయితే పూర్తయింది. ఆయా గ్రామాల్లో వేసిన ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల నిర్ణయం మేరకే ఇందిరమ్మ ఇండ్ల అర్హులను గుర్తిస్తామని వివరించారు. ఇల్లు రాని వారు ప్రతిపక్షాల మాటలు, రెచ్చగొట్టే మాటలు విని అభద్రతకు లోను కావద్దని సూచించారు. కాబట్టి ఈ సంక్రాంతి వెళ్ళగానే వెంటనే మరి గ్రామ సభల ద్వారా, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్పై చాలా స్పీడ్గా ఉంది. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ మన ఛానల్లో క్లారిఫై చేస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.